చాలా నేర్చేసుకోవచ్చు. ఒకడు పెట్టారనమాట, అసలు రాజ్యసభ అంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి, విద్యావంతులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులు, చక్కగా కూర్చుని సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, బాధ్యతయుతంగా వ్యవహరించే వాళ్ళకే కదా ఇచ్చింది. ఇప్పుడు సానా సతీష్ లాంటి అద్భుతమైన వ్యక్తి, నిపుణుడు, భాష్యం రామకృష్ణ గారి లాంటి నిపుణుడు, లింగమనేని గారి లాంటి నిపుణుడు, రియల్ ఎస్టేట్ విద్యా నిపుణులకు ఇచ్చేశారట. ఇది అసలు నెక్స్ట్ పుస్తకంలో రాయొచ్చు, ఆర్థిక నైపుణ్యం గ్రీన్ పుస్తకంలో రాయొచ్చు. వివిధ రంగాల నిపుణులకు ఇచ్చినటువంటి, అంటే ఏ తెలుగుదేశం అంటే చాలా గొప్ప పార్టీ, ఎలాంటి స్థాయి వాళ్ళకి ఇవ్వాలి అని రాజ్యసభలో అనుకుంటారో అలాంటి వాళ్ళని ఎతికి పట్టుకుని తెచ్చి మరీ ఇస్తుంది. అది మనం దాంట్లో గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే అందులో సార్, ఈ ఆశావహుల రద్దీలో వెనకబడిపోయిందా భారతీయ జనతా పార్టీ, లేదంటే త్యాగం చేసేసిందా? మేబీ అక్కడేదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా అధినాయకత్వానికి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమికి అని డౌట్ వచ్చింది నాకు. ఒకటి, చంద్రబాబు తనంతట తనే ఇవ్వాలని వాళ్ళంటే వాళ్ళు అందుకని వెయిట్ చేశారా, లేదు వాళ్ళు అడిగితే అప్పుడు ఇద్దాంలే అని ఈయన వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ పార్టీ తరపున ఇచ్చిన ప్రెస్ నోట్ చూస్తే నామినేటెడ్ పదవుల్లో మనకి వాటా అన్నాము, అందులో భాగంగా వాస్తవంగా నామినేటెడ్ అంత వాటా ఇచ్చారా? అప్పుడు చెప్పింది ఏంటి, 33% ఇచ్చారా అసలు ఎక్కడన్నా? మన సొంత కుల సంఘాల వాళ్ళు అడిగింది అదే కదా, అందుకే కదా వాళ్ళని తిట్టిపోతుంది. ఇప్పుడు దాన్ని కన్విన్స్ చేయడానికి